మాది అనేళ్లపాడు గ్రామం, పెరంచిపూలు మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. మాకు ఇక్కడ పెరంచిపూలు 2 అని ఒక రేవుకి ఉసుక రేవు కింద పెట్టారండి. ఈ రేవు నుంచి టిప్పర్లతో వచ్చి ఎవరో విజయవాడ సభ్యులు జగదీష్ గారంట, వీరేదో మరి ఎంపీ గారి తాలూకా అని చెప్పుకుంటున్నారండి. ఇక్కడ వచ్చి ఇక్కడ 14 వేల మందికి అనేళ్లపాడు గ్రామస్తులకి, శివపురం గ్రామస్తులకి మంచినీళ్ళ వస్తుండే బోర్లు ఉన్నాయండి. ఇక్కడ నుంచి వెళ్తున్నాయండి. మాకు ఇక్కడ గత వచ్చిన 2023 వచ్చిన వరదల్లో, 2024 వచ్చిన వరదల్లో నాకు 9 ఎకరాల పొలం ఉందండి. అవన్నీ కొట్టుకుపోయినాయండి. మొన్న బాబు గారు మా పొలానికి ఎకరానికి 10,000 రూపాయలు డబ్బులు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 350 నుంచి 400 ఎకరం రైతులు ఉన్నారండి. వాళ్ళందరూ పొలాలు ఆగమైపోయి వరద కొట్టుకొని పోయి మేము ఇంట్లో ఎళ్ళకు కూడా అలవలు వచ్చినా అని ఎడుతున్నామండి, పిల్లల చదువులకు కూడా డబ్బులు లేకుండా. కానీ గత 10 రోజులుగా ఎవరో ఈ టిప్పర్లు వేసుకొచ్చి రేవులో మట్టి పోసుకుంటా, రోడ్లు పోసుకుంటా వాళ్ళు మమ్మల్ని ఊళ్ళోకి వచ్చి మీరు ఉసుక దోమలు ఇస్తారా లేదా అని బెదిరిస్తూ, మేము ఎంపీ గారు మనుషులు అని చెప్తూ వీళ్ళు టిప్పర్లు తీసుకొచ్చి లోడ్ చేసి మాకు ఎయిర్పోర్ట్ అథారిటీకి అది ఉంది ఇది ఉందని నానా గోల్ చేస్తున్నారండి. మా గ్రామ పెద్దల సమక్షంలో కూడా మేమందరం ఉండి ఇది ఉసుక దోలటానికి వెళ్ళలేదని చెప్పినామండి. మా పొలం ఈ ఉసుక గనక ఎట్నే దోలితే మా పొలాలన్నీ పనికి రాకుండా పోతాయండి. ఇప్పటికే 10 అడుగులు మేటేసి గుంటలు పడి ఈ తోకాలో కూడా మొత్తం పడి మా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగిందండి. ఇది కనుక ఎట్నే ఆగపోతే మేము ఈ 300 మంది రైతులు ఆత్మహత్య తప్పితే శరణం లేదండి. మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం అండి. మేము ఇంటింటికి తిరిగి బాబు గారికి ఓట్లు వేయించినాం. ఇక్కడ గత 50 ఏళ్ళ బట్టి ఈ గ్రామంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఓట్లేని వాళ్ళు కూడా, ఈ పొలాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాబు గారు కావాలని సామూహికంగా ఓట్లు వేశారండి. వేసినా కూడా ఈ ఎంపీ గారు అంట ఎవరో ఆయన గారు మరి చిన్ని గారు తాలూకా జగదీష్ గారు అంట చెప్తున్నాడండి వచ్చి అసలు ఈ టిప్పర్లు తోలుతున్నారండి. ఎయిర్పోర్ట్కి మాకు పర్మిషన్ ఉందని మా మీద దౌర్జన్యం చేసి గత 10 రోజులు బట్టి 200 మిషన్ పెట్టి తోలుతున్నారండి. వారిని గనక ఇక్కడ నుంచి పంపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడం శరణం అండి. తక్షణమే దాన్ని బాబు గారు ఆపు చేస్తారని ఉంది. మేము బాబు గారి యొక్క శిష్యులు అండి, ప్రియులు. 83 నుంచి పార్టీలో ఉంటున్నామండి. మేము ఆయనకి ఎంతో సేవ చేశాం. మా మొర బాబు గారు ఆలకిస్తారని మేము కోరుకుంటున్నామండి. అదా బాబు గారి సేవలు.